హలో సార్ సార్ నమస్తే సార్, నేను రాజయ్య మాట్లాడుతున్నా సార్, రైతులు కామారెడ్డి జిల్లాకి వెళ్ళి మంత్రి గారితో మాట్లాడాలి సార్. ఎప్పుడు చేయమంటారు సార్? ఎప్పుడు సార్? ఫోన్ ఎత్తుతలేడు చూసిరా. నేను రైతు లెక్క మాట్లాడినా, రాజయ్య మాట్లాడుతున్నా సార్ పలానా జిల్లాకి వెళ్ళి అని చెప్తే తర్వాత ఏ అంటుడు, కానీ మరి ఏ తర్వాత ఇగో ఇట్లా ఉన్నారు వీళ్ళని ఏమనాలి, వీళ్ళని మరి చెప్పాలి ఇప్పుడు సమాధానము. సరే ఆయన మీటింగులు ఉండొచ్చు, ఇంకా ఇంతకంటే పెద్ద విషయంలో సందర్భంలో ఉండొచ్చు, కానీ కనీసము రైతులు ఫోన్ చేస్తే కూడా, అందుకే నేను మిమ్మల్ని కూడా ఫోన్ చేయమని అడిగేది. అందుకే ఇంకా ఎప్పుడు ఇస్తావు 2 లక్షల కంటే మీద, నేను రోజు ట్రై చేస్తా, పక్కాగా పట్టుకుంటాను. నేను ఇంతకుముందు కూడా అదే చెప్పిన, ఇడిచిపెట్టేది ఏం లేదు. ఇప్పుడు మాట్లాడి నేను రైతు లెక్క అడిగితేనన్నా చెప్తాడేమో అనుకున్నా కనీసం. సరే జర్నలిస్ట్ అంటే సమాధానం చెప్పలేక, లేదు నన్ను తిడుతుర్రని చెప్పి ఒకవేళ అనుకుంటే, ఒకవేళ ఆన్సర్ చేయలేకపోవచ్చు అనుకున్నా. అందుకే రైతు లెక్క అడిగిన. ఇంతకంటే ఎట్లా అడగాలి ఇంకా నేను. అలా పిఎస్ సింపుల్గా సార్ తర్వాత చేయండి అని మెల్లగా మాట్లాడుతున్నాడు. అంటే ఎంతో బిజీగా ఉన్నాడు అన్నట్టు, ఎంతో బిజీగా ఉన్నాడు. మరి ఆయన ఫోన్ పక్కన పెట్టుకోలేదా, మరి పిఏకి ఎందుకు ఇస్తున్నాడు? మరి మిగతా వాళ్ళు కూడా చాలామంది నాకు చెప్పారు, అన్న మేము డైరెక్ట్ నాగేశ్వరరావుతో మాట్లాడిన మంత్రితోనే అని చెప్పారు. మరి అది ఎట్లా మాట్లాడిర్రు, అది మాట్లాడింది పిఏనా మరోలో తెలవాలి మనకి. నేను ట్రై చేస్తా, ఇడిచిపెట్టా. హలో హలో నమస్కారం అన్న. నమస్తే, గుడ్ మార్నింగ్. అన్న నిర్మల్ డిస్ట్రిక్ట్ సార్, బాసర్ మండల్ అన్న. ఓకే అన్న నాది రుణమాఫీ అన్న 2,10,000 ఉన్నాయి సార్, ఉండే సార్ అన్న. ఓకే అన్న నేను ఆల్రెడీ ఫస్ట్ విడతలలోనే మొత్తం పైన ఉన్నాయి 40,000 కట్టిన అన్న. 1,90,000 ఉంచింది అన్న. ఓకే అన్న ఇప్పటి దగ్గర రుణమాఫీ లేదు, ఏం లేదు అన్న నాకు. ఇట్లా బాగా అన్న 3 నెలలు అవుతున్నది మీకు ట్రై చేస్తున్నా, 3 నెలల నుంచి సార్. 3 నెలల నుంచా? ఓకే అవును సార్, 3 నెలలకు రోజు ఫోన్ పెడుతున్నా అన్న. ఇప్పుడు తగిందన్న. ఓకే ఓకే అదే సార్ అన్న, మొత్తం ఇప్పుడు ఇంత ఉన్న బంగారం అమ్మేసి ఆడ అకౌంట్ పెట్టి సార్, అప్పుడు సీఎం గారు అన్నారు మిగతా కట్టేయండి, అది లోపట్లే మాఫీ అవుతున్నారు సార్. ఇప్పుడు అందుకోసానికే నేను ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసిన మంత్రి గారికి. చేస్తే ఆయన బిజీ ఉన్నాడట. సార్ బిజీ ఉన్నాడు, మళ్ళీ మాట్లాడతా, మళ్ళీ చేయి అని అంటుండు. మరి ఎంత బిజీ ఉన్నాడో, క్యాబినెట్ మీటింగ్ లేదు, ఇక్కడ ఏమీ అసెంబ్లీ లేదు. మరి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడా, ఇంకెక్కడ ఉన్నాడా, లేదంటే ఇంకేమన్నా ప్రోగ్రాంలో ఉన్నాడా? 10 గంటలకు మరి ఇంత పొద్దుగాల, మరి 9 గంటలకు చేద్దాం రేపు. ఒకసారి రేపటిల్లుండి మనం ఇట్లనే పొద్దుగల చేసి ఖచ్చితంగా మంత్రిని పట్టుకొని ఈ ప్రశ్నలన్నీ అడుగుదాం బరాబర్. నేను చెప్పిన మీకు మాట ఇచ్చిన ప్రకారంగా ఆయన నుంచి సమాధానం తీసుకుందాం, లేదా వేరే మంత్రులను కూడా ట్రై చేద్దాం. అన్న భార్య ఇది నేను బంగారం పెట్టి మీది కట్టేసిన అన్న. ఇప్పుడు 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 సంక్రాంతికి ఏమన్నా తీసుకోవాలంటే ఇప్పుడు డబ్బులు లేకపోయా, ఇట్లా అయిపోయినా అన్న. అదే నేను కూడా అందుకోసమే కదా, మీకోసమే ప్రయత్నం చేస్తా ఉన్నా కదా. అప్పుడేమో మా టీవీలలో చెప్పి నేను మొత్తం కట్టేసిన అన్న. ఎక్కడనే కట్టేసిన అన్న, 1,70,000 ఉంచిన అన్న, మొత్తం కట్టేసిన. రైట్, ఇదే మాట మంత్రికి ఫోన్ చేసి అడుగుర్రి బరాబర్. నేను కూడా అడుగుతున్నా, మీరు కూడా అడగండి. ఎవరు వదిలిపెట్టద్దు, ఎవరి ప్రయత్నాలు చేద్దాం. మంత్రి నంబర్ లేదు. నేను నీకు పంపిస్తా, వాట్సాప్ చేస్తా, సరేనా? ఓకే సరే. హలో హలో సార్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఫైన్ అన్నా. పడతాయి నిన్న మొన్న కూడా పడ్డాయట కదా కొంతమందికి. సిద్దిపేట జిల్లానా? ఓకే, సిద్దిపేట జిల్లా నాయకుడు ఒక ఆయన వస్తుండు ఇప్పుడు నా దగ్గరికి. అడుగుతా నేను ఆయనను, కాంగ్రెస్ నాయకుడు వస్తుండు. మరి పడ్డాయా లేదా అడుగుతా. పడితే ప్రూఫ్స్ ఉండాలి కదా, ఎందుకంటే పడ్డాయి చాలా మందికి. నాకు మెసేజ్లో పెట్టారు, మీరు చూస్తారు కదా, ప్రూఫ్ ఉండే కదా. సిద్దిపేట జిల్లా ఎవరు అన్న? అవునా? నాకు తెలిసి అయితే సిద్దిపేటలో యూనియన్ బ్యాంక్ అని ఉంటది, అందులో ఎవరి వాళ్ళే. నేను మేనేజర్ సుతా అడిగినావా? అంటే కామారెడ్డి జిల్లాలో పడ్డాయి, జగిత్యాల పడ్డాయి. మనకు 6th 7th పడవచ్చు అని అంటే 6th 7th 8th వచ్చేయాలి. అవును ఒక 1 వీక్ 10 డేస్లో పడతాయని నాకు 26 తారీఖు నాడు చెప్పిండ్రు. దాని ప్రకారంగా 28 నాడు కొంతమందికి పడ్డాయి. పడ్డోళ్ళు నిన్న కూడా ఒక షహీనా షేక్ అని ఒక మేడం పెట్టింది,
ఒక సిస్టర్ పెట్టింది, అన్న నాకు పడ్డాయి నిన్న అని చెప్పి నిన్న మెసేజ్ పెట్టింది గ్రూప్లో కూడా, ఇలా యూట్యూబ్ లైవ్లో కూడా చాలామంది అడిగారు. సిద్దిపేటలో కాదు, మన జిల్లాలల్లో, వేరే జిల్లాల్లో. ఆమె సిద్దిపేట కాదు, కామారెడ్డిలో పడుతున్నాయట. కాదు తను రంగారెడ్డి అనుకుంటా, తను రంగారెడ్డి జిల్లా అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. షైనా షేక్ అని ఆ మేడం పడ్డాయి అన్న అని చెప్పి పెట్టింది నాకు 4వ విడతయి. మెసేజ్ వచ్చిందంటే వచ్చిందన్నారు, స్క్రీన్ షాట్ పెట్టమని కూడా అడిగారు లైవ్లో. అంటే వస్తాయన్న, మీకు ఎక్కడ పోవు, మీ పైసలకి నేను భరోసా. అన్న అట్లంటే 2 లక్షల కంటే మీద ఉన్నోళ్ళు మిత్తులకు తెచ్చి కట్టిండ్రు పాపం, వాళ్ళకి ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు అవుతూ ఉన్నాయి. ఇంకా బ్యాంకులో అమౌంట్ పెరిగితే మళ్ళీ అదో భయం ఉన్నది, 2 లక్షలు దాటితే మళ్ళీ ఇదో కాదో ఆ దొంగలు చేస్తారు లేదా అని ఆ భయంలో ఉన్నారు. ఇంకా ఇప్పుడు నీకన్నా వచ్చింది, ఎంతో కొంత వస్తుందని నమ్మకం వచ్చింది, వాళ్ళకి అది తెలియదు ఇదే తెలియదు ఇంకా పాపం. అదే వాళ్ళకి వస్తుందా రాదో తెలియదు, ఏమవుతుందో తెలియదు కదా, అట్లా టెన్షన్ పడుతున్నారు అన్నట్టు. అగ్రికల్చర్ ఆఫీసర్ చేసిన మేడం నిన్న సిద్దిపేట జిల్లా. వాళ్ళకి అసలుకే తెలియదు, వాళ్ళకి ఆయనతో తెలియదు. నాకేం తెలియదు బాబు, అది పడేది ఏం తెలియదు, పడకపోతే తెలియదు అంటుంది. అట్లా మేడం మీకు తెలిసి ఉంటది కదా అంటే, నాకేమరక బాబు పేరు వస్తే సరిపోయి ఎప్పుడు పడేది తెలియదు అంటుంది. సిద్దిపేట జిల్లా అగ్రికల్చర్. అదే పేరు వస్తే సరిపోయి అంటే గదే అందరు ఆశ ఏంటంటే పేరన్నా వస్తే గుర్తించిర్రు, ఇక నా లోన్కి ఎలిజిబిలిటీ వచ్చిందనే ఒక భరోసా వస్తుంది కదా అట్లా. అదే అన్న. సరే అన్న, ఓకే, థ్యాంక్ యూ. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న. అన్న మాది కామారెడ్డి జిల్లా నిజాం సార్ మండలా అన్న, చెప్పండి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, కలవలేదు. అరే ఇప్పుడు కలిసిందా అన్న? ఇప్పుడు కలిసింది. చెప్పండి అన్న. అన్న 2 లక్షల పైన ఉంది, 2,200,000 రూపాయలు ఉంది అన్న. మరి 2,216,000 రూపాయలు ఖాళీ 216 రూపాయలు ఉన్నాయా? ఒక ఆయన పులి చందు అని మన ఒక రైతు ఉంటాడు, నాకు ఫోన్లు చేస్తాడు, మెసేజ్లు పెడతాడు. 53 రూపాయలు ఉంది ఆయనది, 2,53,053 రూపాయలు అంతే. ఎట్లా ఇప్పుడు పరిస్థితి, చేస్తారా చేయరా ఈ దొంగలు? చేస్తారు చేసేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం. తుమ్మల్లా చచ్చిపోయే ముఖం వచ్చింది ఇప్పటి దాకా, తప్పించే మాటలు మాట్లాడేది అవసరం ఆయన. మనం విడిచిపెట్టాం కానీ ఆయన ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా ఎవరో పిఏతో మాట్లాడిపిస్తున్నాడు. అందుకే రైతులను కూడా చేయమంటున్నా. ఇంకా ఏమైనా మాకు ఇప్పుడు గిట్లా తప్పు ఇంకోటి ఉంటే ఉన్నట్టుగా చెప్పాలి తప్ప. ఇంకోటి ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాడు ఆయన, మంత్రిగా చేసిండు, అనుభవం ఉన్న ఆయన. ఇప్పటికిప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదుగా, ఆయన ఏమి భవిష్యత్తులో ఆయన ఇంకేం చేసేది లేదు. మంచిగా ఉన్న కాడికి ఇది లాస్ట్ టర్మ్ అనుకొని మంచిగా రైతులకి అందరికీ మంచిగా చేస్తే, అరే మంత్రి ఉండేనా మంచిగా చేసాడు మా అందరికీ, ఒక్కసారి 2 లక్షల మాఫీ చేసిండని ఎంత సంతోషపడుతురు రైతులు. యాది పెట్టుకోకపోదురా? ఇలా ఎన్టీ రామారావుని, వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎందుకు యాద్ చేస్తున్నారు? ఓడిచిపోయింది, క్లోజ్ అయిపోయింది. 1 year 4 సంవత్సరాలు చేసేది. ఆ దొంగ అట్లా చేసిపోయింది, ఈ దొంగ అప్పుడు కాలే ఇప్పుడు కాలే. కనీసం ఈయన మంత్రిగా ఉన్నాడు, మరి ఇట్లా